ఆంధ్రప్రదేశ్లో హైడ్రా తరహా వ్యవస్థకు బీజం పడుతోందా? వైసీపీ హయాంలో అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వాటన్నిటినీ కూల్చేయబోతున్నారా? తాజాగా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏం సూచిస్తోంది? త్వరలోనే మరిన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధమైందా? ఇప్పటికే ఏపీలో హైడ్రా తరహా వ్యవస్థ తీసుకొస్తామని గతంలోనే కూటమి నేతలు హెచ్చరించిన నేపథ్యంలో తాజా వైసీపీ కూల్చివేతలు నేతల గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తున్నాయా? రాజకీయాలకు అతీతంగా కూల్చివేతల కార్యక్రమం ఉండబోతోందా? హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే హైదరాబాద్లోని కబ్జా రాయుళ్లకు వణుకు పుడుతోంది. ఒకప్పుడు గొలుసు కట్టు చెరువులతో కళకళలాడిన హైదరాబాద్ నగరంలో అనేక చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను కట్టేసుకున్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా వాటి జోలికి పోలేదు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాజకీయాలకు అతీతంగా అక్రమ నిర్మాణాలను కూల్చుతూ చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏపీలో కూడా హైడ్రాను రంగంలోకి దించారా అన్న చర్చ జరుగుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఎంతలా ఎగిరెగిరి పడ్డారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నోటికొచ్చిన బూతులు మాట్లాడారు. సాక్షాత్తు ప్రపంచంలో యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిపై కూడా అడ్డగోలుగా రెచ్చిపోయారు. రాయడానికి పలకడానికి వీలులేని భాషలో బూతులు మాట్లాడారు. జనసేన మహిళా నేతలపై కార్యకర్తలపై దాడులు చేయించారు. టీడీపీ శ్రేణులపై కూడా రెచ్చిపోయారు. అధికారం ఎల్లప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు కదా. 5 ఏళ్లు తిరిగొచ్చేసరికి జగన్ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్క చూడడం మొదలుపెట్టింది. అందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే అక్రమ రేషన్ బియ్యం విషయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. ద్వారంపూడి తన బినామీలతో అనేక అవకతవకలకు పాల్పడ్డారని, స్థలాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీ వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. దీంతో ద్వారంపూడి ఆదాయానికి బ్రేక్ పడింది. ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకినాడ టౌన్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. వాటిపై ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగేశారు. ద్వారంపూడి అనుచరులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సంత చెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించిన షాపుల సముదాయాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్మాణాలకు అనుమతులు లేవని, అందుకే కూల్చివేస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ద్వారంపూడి మద్దతుదారులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసుల వ్యవహారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. కాకినాడ టౌన్లో ఈ తరహా అక్రమ నిర్మాణాలు చాలానే ఉంటాయని అంటున్నారు స్థానికులు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టౌన్లో చిన్న స్థలం కనిపించినా కబ్జాకు గురైందని అంటున్నారు. ద్వారంపూడి తన బినామీలతో ఎన్నో కబ్జాలు చేశారని అంటున్నారు. వాటిపై కూడా అధికారులు దృష్టి సారించవచ్చని తెలుస్తోంది.
బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ద్వారంపూడి జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంటే భూముల కబ్జా వ్యవహారం కూడా ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని దేశం దాటించి వందల కోట్ల రూపాయలు అడ్డంగా బొక్కేశారన్న ఆరోపణలు ద్వారంపూడిపై ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లు అధికార దర్పంతో ఎవ్వర్నీ లెక్క చేయని ద్వారంపూడి భూ కబ్జాలు, దౌర్జన్యాలతో పాటు పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు తెరమీదికి వచ్చాయి. కాకినాడ యాంకరేజీ పోర్టును ద్వారంపూడి అడ్డాగా మార్చుకున్నారని, విదేశాలకు పేదల బియ్యం అక్రమంగా ఎగుమతిలో ఆయన కుటుంబం, అనుచరులదే కీలక పాత్ర అని ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలినట్లు కూటమి ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. త్వరలోనే బియ్యం అక్రమ రవాణా కేసులో ద్వారంపూడి జైలుకు వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాల వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఒక్కసారిగా వైసీపీలో కలకలం రేగింది. జగన్ హయాంలో కబ్జాలకు పాల్పడ్డ వైసీపీ నేతల్లో భయం పట్టుకుందట. నెక్స్ట్ తమ కోటలు కూడా కూలిపోతాయేమో అని గత వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములనే కాదు, ఆఖరికి పార్కులను కూడా ఆక్రమించారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఒక్క జగన్ హయాంలోనే కాకుండా టీడీపీ హయాంలో కూడా కబ్జాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాకుండా అక్రమార్కులందరి మీద చర్యలు తీసుకోవాలని, కేవలం వైసీపీ నేతలపైనే కాకుండా టీడీపీ అక్రమ కట్టడాల కూల్చివేతతో ఏపీలో హైడ్రాను స్టార్ట్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో భూ కబ్జాలలో అన్ని పార్టీల హ్యాండ్ ఉంది. అలాగే ఏపీలో జరిగిన భూ కబ్జాలలో అందరూ ఉన్నారు. దాంతో ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించుకున్నా హైడ్రా లాంటి వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా తన పని తాను చేసుకునిపోయేలా ఉండాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ హయాంలో జరిగిన విచ్చలవిడి భూ కబ్జాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎక్కడెక్కడ వైసీపీ నేతలు కబ్జాలు చేశారో లెక్కలన్నీ కూటమి సర్కార్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. 5 ఏళ్ల జగన్ పాలన భూములున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు కొందరు విచ్చలవిడిగా భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు, శ్మశానాలు, కుంటలు, కాల్వలు ఇలా ఒకటేంటి, కాదేది కబ్జా కనర్హమన్నట్లుగా విలువైన ప్రభుత్వ భూములను మింగేశారని టీడీపీ, జనసేన చెబుతున్నాయి. ఇంకొందరు ముందడుగు వేసి కోట్ల విలువ చేసే ప్రైవేట్ ఆస్తులను తక్కువ ధరకే లాక్కున్నారని, రికార్డులు మార్చుకున్నారని అంటున్నారు. మా భూములు అన్యాయంగా లాక్కున్నారు, మా భూములు కబ్జాకు గురయ్యాయి, కాపాడండి అంటూ అటు రెవెన్యూ, ఇటు పోలీస్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా కూడా వైసీపీ హయాంలో పట్టించుకున్న వారు లేరని అంటున్నారు. ఇంకోవైపు వైసీపీ చేసిన అక్రమాలు, వైసీపీ నేతల దందాలు, కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ దహనమవుతున్నాయని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే వైసీపీ నేతల కబ్జాలు, అక్రమ కట్టడాలను గుర్తించిందని, త్వరలోనే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి వాటన్నింటినీ కూల్చేసే స్వాధీనం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. అందుకు సూచికగా ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణ కూల్చివేతే అంటున్నారు. హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు పుట్టిస్తూ ఉంటే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేందుకు లైన్ క్లియర్ అయిపోయిందా అన్న వార్తల నేపథ్యంలో సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరి అక్రమార్కులు ముందే మేల్కొని ఆక్రమించిన స్థలాలను తిరిగి ఇచ్చేస్తారా, లేదంటే బుల్డోజర్ల దాకా పరిస్థితిని తెచ్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా హైడ్రా అటు తెలంగాణలోనే కాకుండా ఇటు ఏపీలోనూ చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పచ్చు. ఇక బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
రాజకీయాల్లో కండువాలు మార్చడం కామన్. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల్లో రాజకీయ ప్రత్యర్థులు ఉండడం కూడా కామన్. అయితే అదే సిచ్యువేషన్ చాలా నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ వారంతా అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఒంగోలులో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదా? దామచర్ల వర్సెస్ బాలినేని ఇష్యూ ఇప్పుడు రచ్చగా మారుతోందా? ఈ పరిణామాలు వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతున్నాయా? మరి దీనిపై పవన్, చంద్రబాబు తక్షణమే యాక్షన్ తీసుకుంటారా? ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటలు తూటాల్లా పేలాయి. వైసీపీ నుంచి కూటమి పార్టీలో ఒకటైన జనసేనలోకి బాలినేని చేరబోయే ముందే ఇద్దరి నాయకులు మాటలతో మంటలు రేపారు. ఒకరు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేయగా, మరొకరు విచారించుకోమని ఎప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. శనివారం ప్రారంభమైన ఫ్లెక్సీల రగడ ముగియకముందే ఆదివారం దామచర్ల మరోసారి బాలినేనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే బాలినేని తన సహజ శైలికి విరుద్ధంగా దామచర్ల వ్యాఖ్యలపై సుతిమెత్తగా వ్యాఖ్యానాలు చేశారు. తక్షణమే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు దామచర్ల బాలినేని పంచాయతీ తేల్చి సయోధ్య కుదర్చకపోతే ఇద్దరి నేతల మధ్య పోరు మున్ముందు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి అధికార కూటమిలో జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పునాయుడుపాలెంలో జరిగిన కార్యక్రమంలో బాలినేనిని ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల ఘాటు వ్యాఖ్యలు చేయగా, ఒంగోలులో బాలినేని ప్రతి సమాధానమిచ్చారు. మీరు, మీ కుమారుడు చేసిన అవినీతి పనులు మొత్తం వెలికి తీస్తాం. ఏ పార్టీలో చేరినా వాటి నుంచి తప్పించుకోలేరు. కేసులు పెడతారని తెలిసే పార్టీ మారుతున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యాఖ్యానించారు. ఇందుకు బాలినేని బదులిస్తూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు నా మీద సదభిప్రాయం ఉంది. నాలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలని 2-3 సమావేశాల్లోనూ ప్రస్తావించారు. నాకు కలిగిన ఇబ్బందుల వల్లే పార్టీ మారుతున్నాను అన్నారు. జనసేన అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నా మీద, నా కుమారుడి మీద వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి 15 రోజుల క్రితమే లేఖ రాశా. అయినప్పటికీ అదే పనిగా విమర్శిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. జనసేనలోకి వస్తున్నానని కావాలనే రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేనెక్కడా రాజీ పడను. ప్రశ్నించే పార్టీ జనసేన. ఎక్కడ తప్పులు జరిగినా ప్రశ్నిస్తా. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు. అధికారం ఉంది. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటారు. మేమేమీ చెయ్యం. జనసేనలో చేరుతున్నందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. అంతకు మించి నేనేమీ మాట్లాడలేదు. ఒంగోలులో ఫ్లెక్సీలు ఎవరు కట్టారో నాకు తెలియదు. ఆయన బొమ్మలు వేశారట. ఇకపై ఆయన బొమ్మలు వేయొద్దని అందరికీ చెబుతానని తెలిపారు. ఇకపై పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పనిచేస్తామని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు బాలినేని. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ రోజు మిత్రులుగా ఉన్నవారు రేపు శత్రువులవ్వచ్చు. ఈ రోజు శత్రువులుగా ఉన్నవారు రేపు మిత్రులు కూడా అవ్వచ్చు. రాజకీయాలంటేనే అంతా. కండువాలు మారడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అధిష్టానం పద్ధతులు నచ్చకో, లేదంటే తమకు ప్రాధాన్యత, గౌరవం ఇవ్వడం లేదనో, లేదంటే పార్టీలోని అంతర్గత విభేదాల వలనో తెలియదు గాని, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి రాజకీయ నాయకులు కండువాలు మార్చడం అన్నది అనాదిగా జరుగుతూనే వస్తోంది. అన్నీ బాగుంటే ఒక రాజకీయ నాయకుడు పుట్టినప్పటి నుంచి, అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, రాజకీయాల నుంచి వైదొలిగే చివరి క్షణాల వరకు ఒకే పార్టీలో కొనసాగుతారు. ఈ రోజు మిత్రులుగా ఉండి రేపొద్దున్న ఈ పార్టీలకు రాజీనామా చేసేవాళ్లు ఉన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అనేక అసెంబ్లీ లేదంటే లోక్సభ నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులు, పాము ముంగిస లాంటి రాజకీయ ప్రత్యర్థులు చాలా చోట్ల ఉన్నారు.
అయితే అటువంటి చోట్ల కూడా తమ ప్రత్యర్థి తమ పార్టీలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా చోట్ల ప్రత్యర్థులు వచ్చినా పార్టీ పెద్దలు బుజ్జగింపులతో మిగతా వారిలో అసంతృప్తి లేకుండా చేస్తూ ఉంటారు. లేదంటే పార్టీలకే తలనొప్పులు తప్పవు. ఒకటే పార్టీలో ఉన్న నాయకులు నిత్యం కీచులాట, అంతర్గత పోరు కలహాలతో ఉంటే ఏమవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాన్ని ప్రత్యర్థి పార్టీలు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నది కూడా ఇటువంటిదే. బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ వీరిద్దరూ ఇప్పుడు ఒకే వర్గంలో ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం మిత్రపక్షాలు కావడంతో తమ రాజకీయ ప్రత్యర్థి జనసేనలోకి వచ్చిన దామచర్ల జనార్దన్ సర్దుకుపోవాల్సిన పరిస్థితి. అయితే దామచర్ల జనార్దన్ మాత్రం బాలినేనిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటు బాలినేని కూడా జనార్దన్ పై కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులు వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం, జనసేన అధిష్టానాలు జోక్యం చేసుకుని వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాటర్ సెటిల్ చేయాలని అంటున్నారు. లేదు అంటే మిగతా నియోజకవర్గాల్లో సైతం ఇటువంటి పరిస్థితులు బయటపడే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొన్ని చోట్ల ఉప్పు నిప్పులా ఉన్న నాయకులు సైతం కలిసిపోయారు. పొత్తులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య ఎన్నికల ముందు ఆధిపత్య పోరు జరిగింది. టికెట్ మాకంటూ పోటీ పడ్డారు. అయితే జనసేనకు టికెట్లు దక్కిన చోట టీడీపీకి, టీడీపీకి టికెట్లు దక్కిన చోట జనసేనకు టికెట్లు దక్కకపోవడంతో కొన్ని చోట్ల అంతర్గత కలహాలు ఉన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడా చిన్నపాటి అలజడి లేకుండా జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అయితే ఒంగోలులో మాత్రం తాజా పరిస్థితి ఆందోళన రేపుతోందని అంటున్నారు. వీలైనంత త్వరగా బాలినేని, దామచర్ల మధ్య మ్యాటర్ సెటిల్ చేయాలని, వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని కూటమి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం ఎవరు పార్టీ మారినా చివరికి చేరేది జనసేనలోకేనా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాజకీయ పార్టీలో చేరికలు, రాజీనామాలు చాలా కామన్. కానీ జనసేనలో చేరికలు మాత్రం ప్రస్తుతం డిఫరెంట్గా చూస్తున్నారు పరిశీలకులు. ఏ పార్టీలోనైనా ఎన్నికల ముందు చేరికలుంటాయి. అవకాశాల కోసమో ప్రత్యామ్నాయం లేకో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏపీలో జనసేనలో చేరికలు ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకు చెలో జనసేన అంటూ వలస నేతలు నినదిస్తున్నారు. అయితే ఈ చేరికలపై జనసేన మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎవరిని పడితే వారిని చేర్చుకునే పరిస్థితి లేదు. క్లీన్ చిట్ ఉన్న నాయకులకు మాత్రమే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలినేని, సామినేని లాంటి వివాదరహితులను చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తున్నా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభానుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని. అదే సమయంలో వైసీపీ నుంచి వస్తామంటున్న చాలా మంది నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేనలో తమకు తెలిసిన నేతల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు పెద్ద నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వివాద రహితుడు. ఆయన మితభాషి. భాష కూడా హుందాగా ఉంటుంది. జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన నేత. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అటు దామచర్ల జనార్దన్ సైతం ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉంటారు. దామచర్ల, బాలినేని ఇప్పటివరకు ఒకే నియోజకవర్గంలో వేర్వేరు పార్టీల్లో ఉండడం వల్ల రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మిత్రపక్షాల్లో ఈ ఇద్దరు హుందాగా ఉండాల్సిందే. అప్పుడే
టీడీపీ జనసేన కేడర్ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. పరస్పరం సహకరించుకోవడం అన్న సంగతి పక్కన పెడితే రచ్చకెక్కితే మాత్రం కూటమి కీచులాటలు క్యాష్ చేసుకునేందుకు వైసీపీ కాచు కూర్చుందని గ్రహించాలి. అటు పవన్, చంద్రబాబు సైతం ఇటువంటివి ఎక్కడైనా వస్తే ఇమీడియట్గా వాటిని పరిష్కరించాల్సిందే. మరి బాలినేని దామచర్ల వివాదం ఇంతటితో ఫుల్ స్టాప్ పడనుందా లేదా అన్నది వేచి చూడాలి.